చాలా మంది లేడీస్ మల్టీ టాస్క్‌లు చేస్తూ ఉంటారు. అంటే ఇల్లు చూసుకుంటారు, ఇటు బయటికి వెళ్లి వర్క్ చేసుకుంటారు, సైడ్ బిజినెస్‌గా ఏదైనా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇంట్లో ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ అని అవి ఇవి పిల్లలుంటే పిల్లల్ని చూసుకోవడం, ఇంకా హస్బెండ్‌ని చూసుకోవడం, ఇల్లంతా నీట్‌గా ఎక్కడున్న వస్తువు అక్కడ సర్దుకోవడం చేస్తూ ఉంటారు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, అమ్మాయిలెక్కువ, అబ్బాయిలెక్కువ అని నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదులే కానీ, అమ్మాయిల గొప్పతనం గురించి చెప్తున్నాను. ఎవరైనా అమ్మాయిల్ని పొగిడితే నచ్చని మగమహారాజులు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంతే అబ్బా. అదేం చేయలేక అంత మాట అన్నావా అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయండి నేను అనే మాటలకి. నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను, ఐ హట్, నేను ఆమ్లెట్ అని వాళ్ళు మన మీద ధర్నా చేస్తే వామ్మో నేనెక్కడ తట్టుకునేది. నేను మగవాళ్ళకి ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక్కరోజు మీ ఆవిడ ప్లేస్లో మీరుండి చూడండి. అన్ని మీ ఆవిడ ప్రతిరోజు మీకు చేసే పనులు మీరు కూడా చేసి చూడండి. అప్పుడు ఆమె విలువ తెలిసొచ్చిద్ది. బయటికి వెళ్ళి ఒక పని చేసుకొని వచ్చి అలసిపోయి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చూసుకుంటా, పెళ్ళాన్ని పట్టించుకోకుండా, తను ఉన్నదా తిన్నదా ఇవేం అవసరం లేదు. వచ్చిన దగ్గర నుంచి ఫోను మాట్లాడుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం. నేను మొన్న వీడియో పెట్టినప్పుడు నా ఒక్కరి ప్రాబ్లమే అనుకున్నా కానీ అది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది నిజంగా. ఇంట్లో ఆడవాళ్ళకి ఒక పూట బాలేక పడుకున్నారనుకోండి, తను చేసే పని ఒక్క పూట చేసి ఎలా ఫీల్ అయిపోతారో తెలుసా? ఏదో పెద్ద ఘనకార్యం ఎలగబెట్టినట్టు. నాది చేసా నీకు, ఇది చేసా నీకు అని అంటున్నారు. ఒక్క పూట చేసి అంటున్నారే, మరి రోజు మేం చేస్తున్నాం కదా, మరి మేమేమనాలి? గిన్నె తీసి సింకులో వేయడం చేత కాదు, వేసుకున్న డ్రాయర్ ఉతికి పక్కన పెట్టుకోవడం చేత కాదు. కానీ ఏదైనా పని తెలుసో తెలియక చేస్తే ఆ పని ఇలా చేసినావు అలా చేసినావు, అందరి ముందు నా పరువు పోయింది అని ఎందుకండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద నోరేసుకొని పడిపోతారు? ఇక్కడ చెప్పనా, ఇంట్లో ఎంత పనున్నా కూడా నవ్వుతూ చేసుకుంటాము. డ్యూటీ నుంచి ఎప్పుడొస్తారా, తను మాట్లాడితే బాగుంటదని 1000 కళ్ళతో ఎదురు చూస్తాం తెలుసా?